భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే భూభారతి చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని కాంగ్రెస్ పార్టీ కొండపాక మండల సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి అన్నారు. మండల వ్యాప్తంగా తహసీల్దార్ శ్యామ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సు రైతులంతా తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామంలో తహసీల్దార్ శ్యామ్ ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ వైస్ చైర్మన్ పరశురాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏర్వ రవీందర్ రెడ్డిలు హాజరై రైతులకు రెవెన్యూ సదస్సుపై అవగాహన కల్పించారు. గ్రామంలో రెవెన్యూ పరమైన సమస్యలు ఉన్న ప్రతి రైతు గ్రామ రైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అధికారులకు దరఖాస్తులను అందజేశారు. ఈ దరఖాస్తుల సమస్యలను సత్వరమే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొలుపుల గంగాధర్ పలువురు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు మరపడగలో రెవెన్యూ సదస్సు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. అందులో భాగంగా ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహించడం అయింది. 3 తారీఖు నుంచి ఇప్పటి నిన్నటి వరకు టోటల్గా ఖమ్మంపల్లి, రాంపల్లిలో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా 120 అప్లికేషన్లు వచ్చినాయి డిఫరెంట్ కేటగిరీలో. దాంట్లో భాగంగా అవి తీసుకొని ఈరోజు ఆన్లైన్ ఆప్షన్ కూడా వచ్చింది మాకు. ఆ ఆన్లైన్లో కూడా ఎంట్రీ చేసి భూ సమస్యలను పరిష్కరిస్తున్నాం. ప్రక్రియ 20 తారీఖు వరకు కొనసాగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కొండపాక మండలంలోని 11 రెవెన్యూ గ్రామాలు 15 జీపీలలో కొనసాగుతుంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరడం. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి దాని గురించి మా మర్పడ విలేజ్లో సదస్సు జరుగుతున్నది. ఇంటి కార్యక్రమము పేద రైతులకు, సన్నకారు రైతులకు పరిష్కారం కానీ సమస్యలను వాళ్ళకి అధికారులే వచ్చి విలేజ్లో కూర్చొని అప్లికేషన్లు తీసుకుంటూ భూ సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ సమస్యలు పరిష్కరిస్తారు. కాబట్టి రైతులకు చాలా సంతోషకరమైన విషయం. ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన విధంగా పేద రైతులకు అన్ని వేళలా అన్ని రకాల ఆదుకుంటుందని ఈరోజు ఈ విషయం గురించి అనంతరం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డి తహసీల్దార్ శ్యామ్కు వినతి పత్రం అందజేశారు. మరపడక గ్రామంలో సుమారు 1200 ఎకరాల భూమిని 50 సంవత్సరాలకు పైగా కాస్తు చేసుకుంటున్న రైతులకు ఇప్పటి వరకు పట్టాలుగా మారడం లేదన్నారు. సేత్వారు, నక్ష రెండింటినీ గతంలో జమాబందీ అమలు చేసిన పత్రాలను అధికారులకు అందజేశామన్నారు. 975, 611, 143, 1074 సర్వే నెంబర్లు గల భూములన్నీ ఇప్పటి ప్రభుత్వ భూములుగా చూపించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ఏళ్ల తరబడి కాస్తు చేసుకుంటున్న రైతులకు ఈ సర్వే నెంబర్లలో గల భూములను పట్టాలుగా మార్చి అందజేయాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సర్వే జరగకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలను ఈరోజు పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా రైతులందరూ కూడా ఈ సదస్సులో వారి యొక్క హక్కులు కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క అర్జీలు న్యాయసమ్మతంగా అవుతుందనేటువంటి విశ్వాసం ఉంది. అందరూ కూడా అర్జీలు ఇచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఉన్నటువంటి సమస్య 1200 ఎకరాల ప్రభుత్వ భూమి, అది 50 సంవత్సరాల నుంచే కాస్తు చేసుకుంటున్నటువంటి రైతులకు సేత్వారు మరియు నక్ష రెండింటి కూడా జమాబందీ అమలు చేసినటువంటి గ్రామం. మరి ఆ సర్వే నంబర్లలో 975, 611, 143, 1074 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములుగా ఇప్పటికి చూపెట్టడం దురదృష్టమైన విషయం. నేను ఈరోజు ప్రభుత్వానికి కోరుతున్నా, ఒక పేపర్గా కూడా కొన్ని రికార్డు కూడా సబ్మిట్ చేసిన. తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 సర్వే నంబర్లు పట్టా భూములుగా మార్చి రైతుల హక్కులు కల్పించాలని చెప్పి